హరే కృష్ణ అందరికీ స్వాగతం. ఈరోజు శ్రీమద్ భాగవతం ఫస్ట్ క్యాంటో స్టార్ట్ చేద్దాం. అందుకంటే ముందు మనం ఒక కీర్తన పాడి తర్వాత మనం స్టార్ట్ చేద్దాం. ఓకే. జయ రాధా మాధవ కుంజ బిహారీ, జయ రాధా మాధవ కుంజ బిహారీ, గోపిజన వల్లభ గిరివరధారీ, జయ రాధా మాధవ కుంజ బిహారీ, గోపిజన వల్లభ గిరివరధారీ, యశోధనందన వ్రజజనరంజన, యశోధనందన వ్రజజనరంజన, యమునా తీరా వనచారి, యమునా తీరా వనచారి, జయ రాధా మాధవ కుంజ బిహారీ, జయ రాధా గోవింద రాధా గోవింద రాధే, జయ ప్రభుపదా జయ ప్రభుపదా ప్రభుపదా నితయ గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నితయ గౌర హరి బోల్. శ్రీమద్ భాగవతం की श्रील प्रभुपाद की अनंत कोटि वैष्णव वृंद की जय. नमो विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशधारणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण. మనం ఈరోజు శ్రీమద్ భాగవతం ఫస్ట్ క్యాంటో స్టార్ట్ చేస్తున్నాం, మొదటి స్కందం. మీకు నేను నిన్న చెప్పాను కదా, ఒక చిన్న కాన్సెప్ట్, చిన్న ఒక కథని మళ్ళీ మీకు వివరిస్తాను. నిన్న మీకు సరిగ్గా విన్నారో లేదో, సరిగ్గా వినబడిందో లేదో. సో చిన్న కథ నుంచి మన హిస్టరీ చిన్నగా స్టార్ట్ చేసుకుందాం. ఎప్పుడైతే కృష్ణుడు ద్వారకా వదిలి వెళ్ళిపోతున్నారో అప్పుడు ఉద్ధవ కృష్ణుని అడుగుతారు, మీరు ఇప్పుడు వెళ్ళిపోతున్నారు, ఇన్ని రోజులు ద్వారకాలో ఉండి ఈ ద్వాపర యుగంలో నీ యొక్క భక్తులందరికీ సంతృప్తి చేశారు, కానీ ఇప్పుడు కలియుగం వస్తుంది, కలియుగ ప్రజల పరిస్థితి ఏంటి? కలియుగంలో ఉన్న భక్తుల పరిస్థితి ఏంటి? మీరు వెళ్ళిపోతే వాళ్ళు ఎలా సంతృప్తి పడతారు, వాళ్ళు ఎలా ఈ భవసాగరాన్ని దాటుకుంటారు అనేసి ఉద్ధవ అడిగితే అప్పుడు కృష్ణుడు చిరు మందహాస్యం నవ్వుతూ చెప్తారనమాట, కలియుగంలో నేను స్వయంగా నా రూపం కనబడను, కానీ శ్రీమద్ భాగవత రూపంలో నేను ఉంటాను అని చెప్తారు. సో శ్రీమద్ భాగవతంలో మొత్తం 12 స్కందాలు ఉన్నాయి. అందులో 335 అధ్యాయాలు ఉన్నాయి, 18,000 శ్లోకాలు ఉన్నాయి. ఆ 12 స్కందాల్లో మొదటి 2 స్కందాలు భగవంతుడి యొక్క పాద పద్మములతో సమానం, 3, 4 భగవంతుడి యొక్క తొడలు, అలా 5వది భగవంతుడి యొక్క నాభి, 6వది భగవంతుడి యొక్క వక్షస్థలం, 7, 8 భగవంతుడి యొక్క భుజాలు, 9 భగవంతుడి యొక్క మెడ, 10 భగవంతుడి యొక్క ముఖార విందం. అందులో 10 తర్వాత ఒక చిన్న రహస్యం ఏంటంటే భగవంతుడి యొక్క చిరునవ్వు 10వ స్కందంలో ఒక 5 రాసలీలు ఉంది కదా, ఆ అధ్యాయం ఏదైతే ఉందో అది భగవంతుడి యొక్క చిరునవ్వు అనమాట. ఇంకా 11వది భగవంతుడి యొక్క శస్త్రాలు, 12 భగవంతుడి యొక్క తిలకం. సో ఎంత అద్భుతంగా చూడండి. ఇప్పుడు మామూలుగా మనము విగ్రహాలని పూజిస్తాము, విగ్రహ రూపంలో మనం పూజిస్తున్నాం కదా, మనకి ఎక్కడన్నా వెళ్ళాలంటే విగ్రహాలు తీసుకొని మనం వెళ్ళలేం కదా, మొత్తం విగ్రహాలను తీసుకొని ఎక్కడికి వెళ్ళలేం. కానీ శ్రీమద్ భాగవతం అంటే మనం ఎక్కడికి వెళ్ళాలన్నా తీసుకెళ్ళిపోవచ్చు ఆ బుక్ని, అంతేనా? అది ఇప్పుడు బృందావనంకి వెళ్తేనే భగవంతుడు కనబడతాను కదా. ఎప్పుడైతే మనం శ్రీమద్ భాగవతం పేజీలు తిప్పామో లేదా కథలు విన్నామో వెంటనే భగవంతుడితో మనకి
కనెక్షన్ ఏర్పడిపోతుంది. సో అంత గొప్పదనమాట శ్రీమద్ భాగవత్. ఇది నిన్న నేను ఈ చిన్న కథను మీకు చెప్పాను ఎంత గొప్పదో. సో ఈరోజు మనము మాట్లాడుకుందాం. మీకు మీరు ఎప్పుడైనా ఇస్కాన్కి వెళ్ళుంటే అందులో రోజు ఒక శ్లోకం, ఒక సీనియర్ వైష్ణవ ఎవరైనా కూర్చొని రోజు ఒక శ్లోకం చెప్తారనమాట. ఒక శ్లోకాన్ని మినిమం 1 hour చెప్తారు. మినిమం అది ఎంతసేపు అన్నా అవ్వచ్చు. రోజు ఒక శ్లోకం 1 hour మినిమం చెప్తారు. అంటే అక్కడ వచ్చి ఏం చేస్తున్నారంటే డెప్త్, ఒక శ్లోకంలో ఉన్న అర్థాన్ని డెప్త్ వాళ్ళు మనకి అందజేస్తారు, మనకు తెలియజేస్తారు భక్తులు చాలా దయతో. కానీ ఈరోజు ఈ సత్సంగాలు మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ ట్రైంగ్ టు మేక్ ఇట్ క్రిస్ప్, అంటే చాలా చిన్నగా చేస్తాం, క్రిస్ప్గా. అంత భాగవతాన్ని చిన్నగా, ఒక క్లుప్తంగా, బర్డ్ ఐ వ్యూ అంటారు కదా, అలా చిన్నగా చేసి ఈరోజు మనము మాట్లాడుకోబోతున్నాము. సో మీకు ఆల్రెడీ ఎన్నో కథలు వినుంటారు. పృథు మహారాజ్ గురించి, ధ్రువ మహారాజ్ గురించి, పరీక్షిత్ మహారాజ్, అలానే ప్రహ్లాద్ మహారాజ్, తర్వాత సముద్ర మంత్రలీల, మళ్ళీ గజేంద్ర మోక్షం, ఇవన్నీ మనం ఎన్నో వినింటాం కదా. ఎక్కడ చాలా చోట్ల కథలు వినింటాము. కానీ కథలు వినడంతో సరిపోదు, ఆ కథల యొక్క అర్థాన్ని మనం గ్రహించాలి. అది ఎటువంటి సందర్భంలో అది జరిగింది, దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనేది గ్రహించాలి. అది మనకున్న సెన్సెస్తో, మనకున్న ప్లాట్ఫామ్లో మనము దాని గురించి మనం అర్థం చేసుకోలేము. సో మనం అది తెలుసుకోవాలి అంటే ఒక ఆచార్యుల యొక్క అనుగ్రహం మనకు కావాలి. ఆచార్యులు కానీ శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం మనకు దొరికిందంటే మనము కథల్ని యాజ్ ఇట్ ఈస్ మనం అర్థం చేసుకోగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొబైల్ అని ఉంది కదా. మొబైల్ అంటే ఏంటి, యాక్చువల్గా ఇంగ్లీష్ మీనింగ్ ఏంటి మొబైల్ అంటే? ద వన్ విచ్ ఈస్ మూవింగ్ కదా, ద వన్ విచ్ ఈస్ మూవింగ్. అలాంటప్పుడు మన సెల్ ఫోన్ని మనం మొబైల్ అంటున్నాం. సెల్ ఫోన్ ఏమి మూవ్ అవ్వదు కదా, అదే కదలదు కదా, కానీ మనం దాన్ని ఏమంటున్నాం, మొబైల్ అంటున్నాం. అంటే ఇంగ్లీష్లో మనకి ఎట్లా అది బై డిఫాల్ట్ మనకి అది ఆ వాడుకలో వచ్చేసింది అనమాట. మొబైల్ అంటే సెల్ ఫోన్ని మొబైల్గా మనం మాట్లాడేసుకుంటున్నాం. కానీ కానీ సాంస్క్రిట్ అనేది మన వాడుక భాష కాదు కదా. దురదృష్టవశాత్తు మనకి సాంస్క్రిట్ అనేది వాడుక భాష కాదు. మనకి ఒక్కొక్క శ్లోకాల్లో ఉన్న ఒక్కొక్క అర్థం, ఫర్ ఎగ్జాంపుల్ ఆత్మ అనుకోండి, మన అన్నారనుకోండి శ్లోకంలో. మన అంటే బుద్ధి రావచ్చు, ఆత్మ అవ్వచ్చు, బాడీ అవ్వచ్చు, పరమాత్మ గురించి మాట్లాడచ్చు. అట్లా ఒక్కొక్క దానికి, ఒక్కొక్క వర్డ్కి ఒక్కొక్క చోట ఒక్కొక్క అర్థం ఉంటుందన్నమాట. ఆ అర్థాన్ని మనము గ్రహించలేము. ఆ సందర్భంలో ఉన్న అర్థాన్ని మన వల్ల గ్రహించడానికి కుదరదు. సో శ్రీల ప్రభుపాద్, మీరు వినింటారు, భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ మా గురువులు. తన యొక్క ప్రామాణిక పరంపర ద్వారా ఆయన ఏదైతే విన్నారో ఆ పరంపర ద్వారా, బ్రహ్మ మధ్వ గౌడీయ పరంపర, ఆ పరంపర ద్వారా ఆయన చక్కగా దాన్ని ఏదైతే విన్నారో యాజ్ ఇట్ ఈస్ మనకి ఇచ్చారనమాట. ఆయన రాసిన పర్పస్లో మనకు అర్థమయ్యే విధంగా ఆ సందర్భంలో ఏం చెప్పాలో చక్కగా ట్రాన్స్లేట్ చేసి దానికి భాష్యం రాశారు. అసలు చెప్పాలంటే ఈ మొదటి స్కందం, రెండో స్కందం యొక్క భాష్యము చాలా ఎక్కువ రాశారనమాట ప్రభుపాద్. అది చదువుతుంటే మనకు ఆనందం తట్టుకోలేము, ఎందుకంటే మొత్తం అంతా క్లారిటీ ఇచ్చేస్తారనమాట ప్రభుపాద్. సో ఇదంతా వాళ్ళ యొక్క దయ, వాళ్ళు మన కోసం ఎంతో కృషి చేసి ఇదంతా మనకు తెలియజేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే భాగవతం మీరు మొత్తం చూసినప్పటికీ ఎక్కువ రిపిటేషన్ ఉంటుంది. ఒకే విషయాన్ని మళ్ళీ 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 చెప్తూ ఉంటారనమాట. ఇదేం కొత్త కాదు. ప్రభుపాద కూడా అంతే, భాష్యాల్లో ఒకే విషయాన్ని మళ్ళీ 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 చెప్తూ ఉంటారు. సరే, అలా చూస్తే శ్రీమద్ భగవద్గీత చూసుకోండి, 2nd చాప్టర్ భగవద్గీతలో 2వ అధ్యాయంలో గీతాసారం ఉంది కదా. గీతాసారం కూడా అంతే. అందులో 2.11 నుంచి 2.30 వరకు శ్లోకాస్ మీరు చూసారు అంటే మొత్తం భగవంతుడు నువ్వు ఆత్మ, ఈ శరీరం నువ్వు కాదు అనే ఒక్క విషయం మీదే ఆయన ప్రస్తావిస్తారు. దాన్నే మళ్ళీ 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 కానీ దాన్ని వేరే రూపంలో చెప్తుంటారు. లైక్ మైండ్ కంట్రోల్ చేసుకోవాలి, మీ ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవాలి, ఓపిక్గా ఉండాలి, ఇవన్నీ స్థిత ప్రజ్ఞ గురించి చెప్తారు. ఒకే విషయమే దాన్ని మళ్ళీ 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 వేరే వేరే సిచ్యుయేషన్లో దానికి తగ్గట్టుగా భగవంతుడు 20 శ్లోకాలు అదే మాట్లాడతారు.
సో ఇట్లా మళ్ళీ మళ్ళీ ఎందుకు అలా మాట్లాడతారు? ఎందుకంటే మనకి లోపల పోతుందా? అది ఒక సందర్భంలో కాకపోయినా ఇంకో సందర్భంలో అయినా అర్థం చేసుకుంటామా అనేసి భగవంతుడు అన్ని సందర్భాలు చెప్పారు. అలానే వైష్ణవాలు కూడా, ఆచార్యులు కూడా అలానే భాష్యంలో కూడా చెప్పారు. సో ఇది ఏదైతే ఉందో భాగవతంలో ఏమి రిపీటెడ్గా ఉంది, మన శ్రీమద్ భాగవతంలో. సరే భగవద్గీతలో చెప్పాను ఆత్మ గురించి, నువ్వు ఆత్మ, నువ్వు ఈ బాడీ కాదు, దేనికి నువ్వు బాధపడద్దు అనేసి ఆ విషయం భగవంతుడు చెప్పాడు. మరి శ్రీమద్ భాగవతంలో దేన్ని మళ్ళీ 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 ప్రతి ఒక్కరు మాట్లాడారు అంటే భక్తియుక్త సేవ, భక్తి గురించే మాట్లాడారు. భగవంతుడి పట్ల ఎట్లా ప్రేమను పెంచుకోవాలి, భగవంతుడికి ఎలా మన సేవను అందించాలి, ఇదే విషయాన్ని మళ్ళీ 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 మాట్లాడారు. భాగవతం అంతా కూడా మీరు చూసారంటే భగవంతుడి గురించి, భక్తుల గురించి, ఇదే మెయిన్. భగవంతుడి యొక్క గుణాలు, భక్తులు ఎలా నడుచుకునే వాళ్ళని చూసి మనం ఇన్స్పైర్ అవ్వడానికి భాగవతం అంతా కూడా అలానే ఉంటుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ పృథు మహారాజు వినింటారు. నేను పృథు మహారాజు గురించి రాబోయే క్లాస్లో మాట్లాడతాను. బట్ జస్ట్ ఆయన అట్ ది ఎండ్ లాస్ట్లో ఏం చెప్తారంటే, ఓ కృష్ణ, నాకు ఏమీ వద్దు, నాకు స్వర్గలోకాలు వద్దు, నాకు ముక్తి వద్దు, నాకు కావాల్సిందంతా నీ కథని నేను మళ్ళీ 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 శ్రవణం చేయాలి. అలానే ధ్రువ మహారాజు గురించి మీరు వినింటారు. ధ్రువ మహారాజు కూడా అదే మాట, నాకు స్వర్గలోకాలు ఇవన్నీ కాదు, నాకు కావాల్సిందంతా నీ కథని నేను మళ్ళీ 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 శ్రవణం చేయాలి, నీ భక్తుల యొక్క సాంగత్యంలో శ్రవణం చేయాలి. అది ధ్రువ మహారాజు అడుగుతారు. అలానే లార్డ్ శివ కూడా ఏం చెప్తారంటే రుద్రగీతలో ఇదే మాట ఆయన కూడా చెప్తారు. అలానే ప్రచేతాస్, మీరు 4వ స్కందం భాగవతం మనం మాట్లాడుకుంటాం. ప్రచేతాస్ కూడా ఇదే మాట, మాకు భక్తియే కావాలి, నీ గురించే వినాలి, నీ గురించే అని కంప్లీట్ చక్కగా వాళ్ళు వెరీ వెరీ స్టబ్బర్న్ అనమాట, ఇదే కావాలి అని ఫామ్గా ఉంటారనమాట. సో మీరు మొత్తానికి ఈ భాగవతం అంతా మీరు చూస్తే లాస్ట్కి ఏమర్థమవుతుందంటే అంటే ఒక కర్మ. ఇప్పుడు భగవంతుడికి చాలా వరకు చూసుంటాం కదా, చాలా మంది ఎట్లా అంటే ఒక పనిని మనం చేస్తాం, ఆ పని భగవంతుడికి ఏదో సేవ చేస్తాం, సేవ చేసి దానికి ఏదో ఒక రిటర్న్ మనము ఆశిస్తాం కదా. ఏదో కర్పూరం వెలిగించేసి వెంటనే నాకు ఇది కావాలి, అది కావాలి. దట్ ఈస్ లైక్ ఫ్రూటివ్ మెంటాలిటీ, అంటే నాకు ఇది కావాలి అనే ఆలోచనతో చేసేది. భాగవతం మొత్తం మీద దీన్ని తిరస్కరిస్తుంది ఈ మాటని. ఈ ఫ్రూటివ్ మెంటాలిటీనే ఉండకూడదు అని భాగవతము చెప్తుంది, భగవంతుడు తన భక్తుల ద్వారా చెప్తారు. కంప్లీట్గా తిరస్కరిస్తుంది భాగవతం. ఈ జ్ఞానయోగ ఇవన్నీ మాకు వద్దు, కంప్లీట్గా భక్తియే, కంప్లీట్గా కర్మయోగ లేదు, భక్తియే, ఇదే టాప్ మోస్ట్, అన్నిటికంటే శ్రేష్టమైనది. సరే, భక్తిలో 9 రకాలు ఉన్నాయన్నమాట. మనకి భక్తి గురించి చూస్తే 9 రకాలుగా భక్తిని చేయొచ్చు. శ్రవణం, కీర్తనం, విష్ణోహో స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మ నివేదనం. 9 రకాలు. ఇందులో ఏదైనా చేయొచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు, లేదా అన్నీ కూడా చేయొచ్చు. సో ఇలాంటప్పుడు ఈ 9 రకాల్లో భాగవతం అంతా కూడా రెండింటిని మాత్రం స్పెషల్గా చెప్తారనమాట. ఏది? శ్రవణం, కీర్తనం, భగవంతుడి గురించి వినడం, ఆయన గురించి గ్లోరిఫై చేయడం. ఇదే ఎక్కువగా అందరూ చెప్పే మాట. సో మొత్తానికి మనము భాగవతం గురించి తెలుసుకున్నాం, ఒక చిన్నగా తెలుసుకున్నాం. అసలు మొత్తం తెలుసుకోవాలి అంటే మనకు సాధ్యం కాదు, ఎందుకంటే ఆచార్యులంతా ఒక్కొక్క శ్లోకాన్ని ఎన్నో సంవత్సరాలు చెప్పేవాళ్ళంట వాళ్ళ శిష్యులకి. అలాంటిది మనం ఈ కొద్ది రోజుల్లో తెలుసుకోవడం ఏదో ట్రై చేస్తున్నాం. ఇది ఎట్లా ఉందంటే భాగవతం యొక్క శాఖలు అంటే ఎక్స్పాన్షన్ చూస్తున్నాం. ఫస్ట్ మొదటి స్కందం నుంచి 12వ స్కందం వరకు ఫటాఫట్ ఏమిటి అనేది చూస్తున్నాం. డెప్త్కి వెళ్ళామంటే అది ఎన్నో సంవత్సరాలు పడుతుంది ఈ భగవంతుడి గురించి గొప్పతనం వినాలి అంటే. సో ఇప్పుడు ఫస్ట్ క్యాంటో ఇది ఎట్లా అంటే ఇప్పుడు సెట్టింగ్ ద స్టేజ్ అంటారు, అంటే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ క్యాంటో భాగవతం ఎలా స్టార్ట్ అవుతుంది అనేది ఇందులో చెప్పబడుతుంది అనమాట. ఈ ఫస్ట్ క్యాంటోలో తత్వ జ్ఞానం గురించి కంప్లీట్గా వివరిస్తారు ఫస్ట్. తర్వాత ఈ భాగవతం యొక్క హిస్టరీ మనం నిన్ననే క్లాస్లో మాట్లాడుకున్నాం. భాగవతం యొక్క గొప్పతనం, దాన్ని ఎవరికి చెప్పారు అవన్నీ మాట్లాడడం, దాని గురించి మళ్ళీ ఒక బ్రీఫ్గా వస్తుందన్నమాట హిస్టరీ. తర్వాత క్యారెక్టర్స్, ఈ భాగవతం మొత్తాన ఎవరెవరు వస్తారు, ముఖ్యంగా పరీక్షిత్ మహారాజ్, సూత గోస్వామి, సుఖాచార్య, వ్యాసదేవ, తర్వాత నారద ముని, మళ్ళీ నైమిషారణ్యంలో ఉన్న సేజెస్,
మునులు, సేజస్ ఆఫ్ నైమిషారణ్య, సౌనకృషి, వీళ్ళ గురించి అంతా, కుంతీదేవి, భీష్మ, వీళ్ళ గురించి అంతా కొంచెం వాళ్ళ గురించి మనం తెలుసుకుంటాం. అలానే వాళ్ళ యొక్క హిస్టరీ కూడా, వాళ్ళ ముందు ఎలా ఉన్నారు, దోస్ థింగ్స్ అవి కూడా మనము ఇందులో డిస్కస్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ క్యాంటో అయిపోయిన వెంటనే మనము ఫస్ట్ క్యాంటోలో మనము చాలా అసలు ఎంతో చక్కగా నీతిని మనం నేర్చుకోగలుగుతాం. ఎందుకంటే ఇందులో భక్తులు ఉన్నారు. లైక్ భీష్మదేవి, మీకు భీష్మ గురించి తెలుసు కదా. అసలు భీష్మ ఎంతసేపు కౌరవులతో ఉంటాడు. ఇంకా తప్పదు, తన యొక్క ధర్మం అలా అయిపోతుంది అనమాట. అలా ఉన్నా కూడా లాస్ట్లో కృష్ణుడు పార్థసారథిగా వస్తాడు. పార్థసారథిగా అంటే అర్జునుడికి సారథిగా, డ్రైవర్గా వస్తాడు. అలా వచ్చినప్పుడు మీరు చూడండి, అర్జునుడు చూడలేడు కదా. కృష్ణుడు డ్రైవర్గా ఉంటే వెనకాల కదా ఉంటాడు అర్జునుడు చూడలేడు. అయినా భగవంతుడు భీష్మదేవి విష్ణు సహస్రనామం చెప్పినప్పుడు దాంట్లో పార్థసారథి అనే మాట చెప్తారు. దానికి ఎందుకు అంటే ఆయనకి అంత అదృష్టం దొరికిందనమాట. ఎవరికి? భీష్ముడికి అంత అదృష్టం, ఆ పార్థసారథి ఆ రూపంలో కృష్ణుని చూసే అదృష్టము భీష్ముడికి దొరికింది. అట్లా భగవంతుడు ప్రతి ఒక్క జీవిని ప్రేమిస్తారు, ప్రతి ఒక్కరి యొక్క వాళ్ళ యొక్క సేవని గుర్తిస్తారనమాట భగవంతుడు. సో అవన్నీ మనం ఈ ఫస్ట్ క్యాంటోలోనే కొంచెం రుచి చూస్తామన్నమాట, ఈ ఫస్ట్ క్యాంటోలో. అలానే ఇప్పుడు మనకి శ్లోకాలు ఉన్నాయి ఫస్ట్ క్యాంటోలో. మొదట నేను 3 శ్లోకాలు మాత్రం నేను చెప్తాను. ఎవరి దగ్గర అయితే భాగవతం ఉందో వాళ్ళు దయచేసి శ్రీమద్ భాగవతం తీసి ఫస్ట్ 3 శ్లోకాలు మనం చదువుదాం. ఈ 3 శ్లోకాలు భగవంతుడి యొక్క క్యారెక్టర్స్ గురించి ఎక్స్ప్లెయిన్, అంటే ఫస్ట్ శ్లోక భగవంతుడి యొక్క క్యారెక్టర్స్ గురించి, క్యారెక్టరిస్టిక్స్, ఆయన యొక్క గుణాల గురించి, ఆయన ఎవరో తెలియజేస్తుంది ఫస్ట్ శ్లోక. సెకండ్, థర్డ్ శ్లోక శ్రీమద్ భాగవతం యొక్క గొప్పతనాన్ని చెప్తుంది అనమాట. జమాద్యస్య యతోన్మయా ఇతరతస్ చాతే స్వవిఘ్నాస్వరాత్ తేనే బ్రహ్మ హృదయాది కవయే ముహ్యంతి యత్ సూరయః తేజో వారి మృధాం యథా వినిమయో యత్ర త్రిశర్గో మృషా దామ్నా స్వేన సదా నిరస్త కుహకం సత్యం పరం ధీమహి. సో ఈ శ్లోకంలో దయచేసి ఎవరి దగ్గర అయితే ఉందో ఖచ్చితంగా ఈ శ్లోకం చదివి వినండి, ఆలకించండి చక్కగా. జమాద్యస్య యతః అంటే అర్థము, ఈ భగవంతుడే ఆది అంతం, ఆయనే అన్నిటికీ కారణం, సర్వకారణం ఆయనే. ఈ ఆది ఆరిజిన్ ఆయనే ఇది మెయింటైన్ చేస్తారు, మొత్తం అన్నిటినీ ఆయనే అనిహిలేట్ చేస్తారు. అది దాని గురించి చెప్తున్నారు. భగవంతుడి యొక్క క్వాలిటీ, ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే మొత్తం ఆయన నుంచే వస్తుంది అనేది, ఆయనే మెయింటైన్ చేస్తారు. నెక్స్ట్ పాయింట్, అన్వయాద్ ఇతరతస్ చార్తేషు అభిజ్ఞ అంటే నేరుగా అయినా పరోక్షంగా అయినా ఆయనే అన్నిటికీ మూలం. ఏదైతే మనకు జీవితంలో జరుగుతున్నా, లోకంలో ఏం జరిగినా నేరుగా అయినా పరోక్షంగా అయినా ఆయనే అన్నిటికీ మూలం. ఇప్పుడు కరోనా కూడా ఆయనే మూలం. మనం చేసిన పనులకు తగ్గినట్టు మనకి ఇస్తుంటాడు అనమాట. సో అన్నిటికీ ఆయనే కాజ్, రీజన్ కూడా ఆయనే. స్వరాట్ అంటే టోటలీ ఇండిపెండెంట్, అంటే ఎవరి మీద డిపెండ్ కాడు కదా, స్వాతంత్రం ఉంది ఆయనకి. 4వది తేనే బ్రహ్మ హృదయాది కవయే అంటే ఆయనే బ్రహ్మ యొక్క హృదయంలో వేద యొక్క నాలెడ్జ్ మొత్తము ఆయనే అనమాట ఇచ్చింది. హరే కృష్ణ. తర్వాత ముహ్యంతి యత్ సూరయః అంటే అంటే మనము భగవంతుడి గురించి తెలుసుకోవాలి అనుకున్నా కూడా చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎడారిలో వెళ్ళామనుకోండి, ఆ ఎడారిలో దూరం నుంచి చూసినప్పుడు అది మట్టే, అది ఇసుకే, కానీ దూరం నుంచి చూసినప్పుడు అది నీళ్ళులా కనబడుతుంది. కానీ అక్కడ నీళ్ళు లేదు, నిజంగా అయితే అక్కడ నీళ్ళు లేదు. సో అలా భగవంతుని మనం ట్రై చేస్తాం, మనమే కాదు ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు స్కాలర్స్ ట్రై చేస్తారు భగవంతుని ఎవరు తెలుసుకోవడానికి, ఆయన యొక్క పరాక్రమం ఏంటి తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. కానీ అది అంత కుదరదు, అంత ఈజీ కాదు. ఎందుకంటే ఈ భౌతిక జగత్తు, ఈ మాయ ఏదైతే మాయతో కమ్ముకుందో, ఈ మాయ ఎవరు? భగవంతుడి యొక్క ఎనర్జీనే. కాబట్టి అది అంత ఈజీగా మనం ఓవర్కమ్ చేయలేం, దాన్ని దాటుకోలేం. అదే ఆ మాట తేజో యత్ర త్రిశర్గో మృష, చాలా కష్టం. ఈ త్రిశర్గం అంటే ఈ 3 గుణాల నుంచి బయట రావడం చాలా
అనేసి అటువంటి భగవంతుని నేను ధామ్నా స్వేన సదా నిరస్తే కుహకం సత్యం పరం ధీమహి. అటువంటి భగవంతుడు ఎక్కడ ఉంటాడు? ఆయన ధామం, దివ్యధామంలో ఉంటాడు. ఆ దివ్యధామం ఎలా ఉంటుంది? ఈ 3 గుణాలకి అతీతంగా ఉంటుంది. ఏమాత్రం ఈ 3 గుణాలకి దానికి సంబంధమే లేదు. చాలా ప్యూర్ అండ్ ట్రాన్సెండెంటల్ గా ఉంటుంది అనమాట. సో అటువంటి గుణంలో, అటువంటి ధామంలో ఉంటాడు. చూడండి ఇక్కడ నిరాష్ట కుహకం. నిరాష్ట అంటే కంప్లీట్ గా ఏముండదు, అంటే ఈ త్రిగుణాల యొక్క ప్రభావము అందులో ఉండదు. అటువంటి సత్యం, అటువంటి అబ్సల్యూట్ ట్రూత్ ని నమస్కరిస్తున్నాము, ప్రణామం చేస్తున్నాము. ఈరోజు ఫస్ట్ మన శ్లోకం స్టార్ట్ చేసేటప్పుడే. సో అలాగే సెకండ్ శ్లోక ఎవరి దగ్గర అయితే శ్రీమద్ భాగవతంలో దయచేసి చదవండి. ధర్మ ప్రోజిత కైతవోత్ర పరమో నిర్మత్సరాణాం సథాం వేద్యం వాస్తవం అత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహాముని కృతే కిం వా పరేరీశ్వరః సద్యో హృద్యావృధ్యతే త్రకృతిభిః శుశ్రూషుభిస్తత్క్షణాత్. ఎంత అద్భుతమైన శ్లోకం! భాగవతం యొక్క గొప్పతనం చెప్తుందన్నమాట. ఏంటి? ఫస్ట్ లైన్ ధర్మ ప్రోజహిత కైతవ. కైతవ అంటే చీటింగ్, మోసం చేయడం, చీటింగ్. ధర్మ అంటే రిలీజియన్, ఏదైతే మన రిలీజియన్ ఉంది ధర్మ, రిలీజియన్. ప్రోజహిత అంటే యాక్చువల్ ఇంగ్లీష్లో చెప్పాలంటే థరోలీ కికింగ్ అవుట్. అంటే ఈ శ్రీమద్ భాగవతం ఏం చేస్తుందంటే ఫ్రూటివ్ మెంటాలిటీ. నేను ఇలా చేస్తున్నాను, భగవంతునిపై ఇలా అడుగుతున్నాను, దానికి నాకు ఇది వస్తుంది, అలా ఆలోచనతో ఈ ధర్మ అర్థ కామ మోక్ష ఇలాంటి ఆలోచనతో చేసేదాన్ని కంప్లీట్గా తిరస్కరిస్తుంది, కాలుతో తన్నేస్తుందని అని అర్థం. ప్రోజ్హిత అంటే థరోలీ కిక్స్ అవుట్. ఆ విషయాన్ని అసలు ఒప్పుకోదు భాగవతం. అలానే నెక్స్ట్ పాయింట్ వచ్చి పరమో. పరమో అంటే ఉత్తమమైన నాలెడ్జ్ని ఇస్తుంది. ఉత్తమమైన నాలెడ్జ్ అంటే ఏంటి? భగవంతుడి గురించి తెలుసుకోవడం. ఉత్తమమైన నాలెడ్జ్ని మనకి ఇస్తుంది. నెక్స్ట్ నిర్మత్సరాణాం సథాం వేద్యం అంటే భాగవతం అందరికీ అర్థం కాదు. ఎవరి మనసు అయితే కంప్లీట్గా ప్యూర్గా ఉంటుందో, అంటే ఈర్ష్య అనేది లేకుండా, ఎవరి మీద ఈర్ష్య, ముఖ్యంగా భగవంతుడి మీద ఈర్ష్య లేకుండా ఉండాలి. నేనెందుకు ఆయన నమస్కరించాలి, నేనే కదా అంత, ఆ అహం అనే ఉన్న వాళ్ళకి ఇట్స్ నాట్ పాసిబుల్. అసలు భగవంతుని తలుచుకోవడం, తెలుసుకోవడం ఇట్స్ నాట్ పాసిబుల్. ఆ ఈర్ష్య అనేది ఉండకూడదు. నెక్స్ట్ వాస్తవం అత్ర వస్తు అంటే దిస్ బుక్, ఈ బుక్లో వాస్తవము చెప్పబడింది అని చక్కగా వివరించారనమాట. అలానే నెక్స్ట్ పాయింట్ ఏంటి? శివదం అంటే ఈ బుక్ ఎవరైతే చదువుతారో వాళ్ళకి అన్ని అస్పీషియస్నెస్ అంటే మంచి జరుగుతుంది, శుభం జరుగుతుంది. నెక్స్ట్ తాపత్రయోన్మూలనం అంటే త్రయో అంటే ఈ 3 క్లేశాలు, ఈ 3 గుణాలతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు దాని నుంచి బయటపడతారు అని ఉంది. ఎలా బయటపడతారు అంటే మనం చెప్పాం కదా ఇది ఫ్రూటివ్ మెంటాలిటీ కాదు అని. మరి ఎలా బయటపడతారు అంటే వాళ్ళ మైండ్, వాళ్ళ కాన్షియస్నెస్ కరెక్ట్గా రెడీ అవుతుంది అనమాట. సరే, నేను ఏదో పాపం చేశాను అందుకని అనుభవిస్తున్నాను, ఇది ఏదైతే జరుగుతుందో అది నాకు మంచిగా జరుగుతుంది. వాళ్ళు కరెక్ట్గా అంటే క్లారిటీతో ఉంటారనమాట. ఏదైనా సరే శీతోష్ణ సుఖ దుఃఖేషు, అది వేడైనా చలిగా ఉన్నా ఏదైనా ఒకేలాగా ఉండడం, అలా ఉండగలుగుతారనమాట భక్తులు. ఎవరైతే భాగవతాన్ని నిత్యం శ్రవణం చేస్తారో, నిత్యం మనసులో చెప్పుకుంటూ దాని యొక్క స్మరణం చేస్తారో వాళ్ళకి చాలా ఈజీగా, కష్టాలైతే అందరికి వస్తుంది కానీ దాన్ని ఈజీగా వాళ్ళు ఓవర్కమ్ చేయగలుగుతారు. దాని కష్టంలాగా అనిపించదు, అంతేనా? మళ్ళీ శ్రీమద్ భాగవతే మహాముని కృతే. శ్రీమద్ భాగవతం ఎవరు రాశారు? మహాముని. ఎవరు రాశారు? వ్యాసదేవ్ రాశారు. వ్యాసదేవ్ ఫస్ట్ ఎంత కష్టపడ్డాడు ఆయన. మహాభారతం అన్ని వేదాలంతా రాసేసి ఆయనకి ఏమాత్రం సంతృప్తి పడలేదు. అప్పుడు ఏం చేశాడు వ్యాసదేవ్? కంప్లీట్గా కూర్చొని ఒక చోట ఏడ్చుకుంటూ కూర్చున్నాడు అనమాట. ఆయనకి ఒకసారి అనిపిస్తుంది, నేను ఏం తప్పు చేశాను, ఒకవేళ నేను భగవంతుడి గురించి మాట్లాడలేదా, భక్తియుక్త సేవ గురించి మాట్లాడలేదా, భాగవతుల గురించి మాట్లాడలేదు, భగవంతుడి యొక్క భక్తుల గురించి చెప్పలేదా అని ఏదో ఒక స్లైట్గా ఆయన మనసులో అయితే అనిపిస్తుంది. ఆయన ఎప్పుడైతే అలా అనుకుంటాడో వెంటనే ఎవరు వస్తారు? నారదముని. వెంటనే నారదముని వచ్చి ఆయనకి అవును అనేసి చెప్తారనమాట. సో ఆ విధంగా
ఇన్ని పురాణాలు, ఇన్ని శాస్త్రాలు రాసిన వ్యాసదేవికే నచ్చలేదు అంటే మిగతా ఏం నచ్చక శ్రీమద్ భాగవతం రచించాలంటే చూసుకోండి ఎంత ఎంత ఇంపార్టెంటో. అంటే భాగవతం వినడం వల్ల, అంటే ఆ సౌండ్కే, ఆ శ్లోకాల యొక్క సౌండ్కే మన యొక్క చెవులు సంతృప్తి చెందుతుందంట. చెవులు చాలా సంతృప్తి చెందుతుంది. అలానే భాగవత యొక్క శ్లోకాల మీనింగ్, అర్థం తెలుసుకుంటే మనసు చాలా సంతృప్తి చెందుతుంది. కాబట్టి ఏ విధంగా అయినా మనకి చాలా అద్భుతమైన గ్రంథం శ్రీమద్ భాగవతం అని మనం అందరూ తెలుసుకోవాలి. కింవా కింవా అంటే ఏం అవసరం, కింవా పరేర్, ఏమి అవసరం, వేరే ఏ బుక్ కూడా, ఏ పురాణం కూడా మీరు చదవాల్సిన అవసరం లేదు. మొత్తం 17 పురాణాలు ఉన్నాయి. దాంట్లో సత్వగుణం, రజోగుణం, తమోగుణం పురాణాలు ఉన్నాయి. అందులో సత్వగుణం పురాణంలో టాప్ మోస్ట్, అన్నిటికంటే టాప్ మోస్ట్ శ్రీమద్ భాగవతం. సో ఎవరైతే శ్రీమద్ భాగవతం వింటారో వాళ్ళకి ఇంకేమైనా అవసరం ఉంటుందా? ఏ మాత్రం అవసరం లేదు. ఎందుకు అంటే నెక్స్ట్ లైన్ ఉంది వెంటనే, ఈశ్వర సద్యో హృద్యావరుధ్యతే త్రకృతిభిః శుశ్రూషుభిస్ తత్క్షణాత్. అంటే ఎవరైతే చక్కగా శ్రీమద్ భాగవతాన్ని ఆలకిస్తూ రోజు ప్రతిదినం పఠిస్తారో వాళ్ళకి వెంటనే నిమిషమే భగవంతుడు తన ధామాన్ని వదిలి మన మనసులోకి వచ్చి కూర్చునేస్తాడు. ఇంతకంటే ఏం కావాలి కదా? ఇంతకంటే మనకేం కావాలి? శ్రీమద్ భాగవతం చదువుతుంటే భగవంతుడే మన మనసులో వచ్చి కూర్చుంటాడంటే మనకి ఇంతకంటే పెద్ద ట్రెజర్ ఏమీ లేదు. సరే, అలానే టెక్స్ట్ 3కి వెళ్దాం. నిగమ కల్పతరో గలితం ఫలం సుఖముఖాదమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకః. సో నిగమ కల్పతరో గలితం ఫలం. ఇప్పుడు ఎలాగైతే మనకి ఇప్పుడు వేదాలు అవన్నీ ఉన్నాయో, ఈ వేదాలు అన్ని వేదాలు, ఉపనిషత్తులు, ప్రతిదీ ఏదైతే ఉన్నాయో పురాణాలు అవన్నీ ఒక చెట్టు అయింది అనుకోండి. ఆ చెట్టు యొక్క సారము మనం ఎట్లా టేస్ట్ చేయగలుగుతాం? వీ కెనాట్ టేస్ట్ ఇట్ నో త్రూ ద ట్రీ. దాని యొక్క సారము టేస్ట్ చేయాలంటే దాని యొక్క పండు ఏదైనా ఉండాలి. ఆ పండే శ్రీమద్ భాగవతం. ఆ పండే శ్రీమద్ భాగవతం. అటువంటి శ్రీమద్ భాగవతం నెక్స్ట్ లైన్ ఏం చెప్తాం? సుఖముఖాద్ అమృత ద్రవ సంయుతం. సుఖ ఎవరు? సుఖాచార్య. మీకు సుఖాచార్య ఒక హిస్టరీ చెప్పాను. సుఖ ఎవరు? రామచిలక, రాధారాణితో ఉన్న రామచిలక. ఆమె స్వయంగా చూశాడు ఆయన. సో ఒక మామూలుగా మీకు తెలుసుంటే ఒక ప్యారెట్ ఏదన్నా ఫ్రూట్ని తినిందంటే ఆ ఫ్రూట్ చాలా డెలిషియస్ అవుతుంది. మీరు విన్నారా? సో అలానే సుఖాచార్య ఆయన నోట్ల నుంచి వచ్చిన శ్రీమద్ భాగవతం ఆల్రెడీ అది భగవంతుడి యొక్క లీలల గురించి, అన్ని గుణాల గురించి చెప్తుంది. ఇంకా ఒక భక్తుడి నోట్ల నుంచి వస్తే ఇంకెలా ఉంటుంది? ఇంకా ఇంకా నెక్టర్. అది ఏంటో చెప్పలేము. సో అలా ఉందన్నమాట. పిబత భాగవత రసం ఆలయం ముహురహో రసిక భూమి భావుక. అంటే ఈ పిబత భాగవత రసాన్ని మనం ఎంత, ఎవరంటే ఇక్కడ లోకంలో మోక్షాన్ని పొందిన వాడికి కూడా అది వినాలన్న ఆసక్తి పెరుగుతుంది అనమాట. అంటే మోక్షం అనేది మనకి ఎండ్ కాదు. మనం ఈ భౌతిక జగత్తులోనే ఇంతగా కృష్ణ కథ వింటున్నాము అంటే భగవంతుడు కనబడినప్పుడే ఇంతగా వింటుంటే మీరు ఆలోచించండి, భగవంతుడు కనబడితే మనం ఇంకెంత వింటాము? భగవంతుడు స్వయంగా కనబడితే. కొంతమంది అంటారు, మాతాజీ ఇక్కడ ఇట్లా చేస్తున్నాము, అయిపోయినాక మా పరిస్థితి ఏంటంటే మనం ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయాక అక్కడ పోయి ఏం చేస్తామంటే, సింపుల్ కదా, మనం ఇక్కడ ఉన్నప్పుడే ఇలా చేస్తున్నాము, భగవంతుడు కనబడినప్పుడే ఇంతగా శ్రీమద్ భాగవతం వింటున్నాము, భక్తులు సేవ చేస్తున్నాము, భక్తుల సాంగత్యంలో ఉన్నాము, కీర్తనలు జపాలు, ఇంత హ్యాపీగా ఆనందంగా బతుకుతున్నాం కదా. భగవంతుడు స్వయంగా కనబడితే ఇంకేం చేస్తాం? ఇంకా అంతకంటే వేరెట్లు ఎక్కువ ఆనందంతో ఆయనకి సేవను అందిస్తాం. మన యొక్క పనే అది, మన యొక్క సొత్తు, మన యొక్క ఆస్తే అది. సో అదనమాట. ఎందుకంటే ఇక్కడ మీరు గమనించారంటే సుఖముఖాద్ అమృత ద్రవ సంయుతం అని ఉంది. అంటే సుఖ యొక్క ముఖారం ఉంది, అంటే తన నోట్ల నుంచి వచ్చిందనమాట. అంటే ఇప్పుడు మామూలుగా మీరు 10th canto 10వ స్కందం శ్రీమద్ భాగవతం చూసారు అంటే అందులో 8వ అధ్యాయం నుంచి స్టార్ట్ అవుతుంది. అందులో 25, 26, 27 శ్లోకాలు 8వ అధ్యాయంలో. అక్కడ నుంచి భగవంతుడు వెన్న దొంగ చేస్తాడు కదా. అది మీకు అందరికి తెలుసు. వెన్న దొంగ అనే పేరు కూడా సంపాదించుకున్నాడు. మీకు తెలుసా, భగవంతుడు వాళ్ళ ఇంట్లో 9 లక్షల ఆవులు ఉండేవి. ఆయనకు అవసరం ఏముంది పక్కింటికి వెళ్ళి దొంగతనం చేయాలని? ఏమాత్రం అవసరం లేదు. ఆయన వెన్న దొంగ అని పేరు ఎందుకు పెట్టుకున్నాడు, ఆ పేరు ఎందుకు సంపాదించుకున్నాడు అంటే
అక్కడ ఉండే వాళ్ళు కూడా తన భక్తులు కదా, పక్కింటి వాళ్ళైనా వాళ్ళ ఏదైతే ఆ వెన్న చేస్తున్నారో అది ఈయన కోసమే కదా, అందుకని స్వయంగా వెళ్ళి ఆయన తీసుకుంటారనమాట. కానీ వాళ్ళు దాన్నే తీసుకొచ్చి ఆ గోపీలు ఎవరైతే ఉన్నారో బ్రజ్ గోపీస్ యశోదమ్మకి తీసుకొచ్చి చెప్తారనమాట, చూడండి మీ కృష్ణయ్య ఏం చేశారో, వెన్న దొంగ చేశాడు అని యశోదమ్మకి వచ్చి చెప్తారనమాట. సో ఇది ఎట్లుందంటే ఆల్రెడీ భగవంతుడు వెన్న దొంగ చేసింది ఎంతో ఆనందంగా ఉంది ఆ కథ వింటుంటేనే. ఆ విషయాన్ని ఆయన భక్తులు గోపీలు స్వయంగా వచ్చి భగవంతుడు ఇలా చేస్తున్నాడు అనేసి ఆయన గురించి కంప్లైంట్ చేస్తున్నా కూడా అది ఎంతో 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 మధురంగా ఉంది. అలాంటప్పుడు సుఖదేవ్ గోస్వామి చెప్తే ఇంకా ఎలా ఉంటుంది. సో అలా శ్రీమద్ భాగవతము అంత అద్భుతంగా చెప్పబడింది, మనకి ఈరోజు అందుబాటులో ఉంది. కలియుగంలో బెస్ట్ మెడిసిన్ శ్రీమద్ భాగవతం మనందరికీ. వీలైతే ఇంకా మళ్ళీ ఈ సెషన్స్ అన్నీ అయిపోయినా కూడా మళ్ళీ శ్రీమద్ భాగవతం చెప్పుకుందాం, ఎంత చెప్పుకున్నా తీరండి శ్రీమద్ భాగవత కథ. సరే, ఇప్పుడు ఈ 3 శ్లోకాలు మనం అర్థం చేసుకున్నాం. భగవంతుడు ఎలా ఉంటాడు, భగవంతుడి యొక్క గొప్ప క్యారెక్టరిస్టిక్స్ చూసాం, తర్వాత శ్రీమద్ భాగవతం యొక్క గొప్పతనం చూసాం. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఆ సీన్ ఏంటి అంటే, నైమిషారణ్యాలో సేజెస్ అందరు మునులందరూ, వాళ్ళకి హెడ్ వచ్చి సౌనిక ఋషి హెడ్గా ఆయన అందరూ వెళ్ళి సూత గోస్వామి అంటే ఎవరు, రోమహర్షణ వినుంటారు, రోమహర్షణ యొక్క కొడుకు. సూత గోస్వామికి గురువు ఎవరు, సుఖదేవ్ గోస్వామి. ఎప్పుడైతే సుఖదేవ్ గోస్వామి అంటే సుఖాచార్య ఎప్పుడైతే పరీక్షిత్ మహారాజు చెప్పారో అదే సందర్భంలో సూత గోస్వామి కూడా అదే ప్లేస్లో ఉండి ఆయన వింటారు. కాబట్టి ఈరోజు సూత గోస్వామి నైమిషారణ్యంలో ఉన్న ఋషులు ఆ కోరిక మేరకు ఆయన కూడా చెప్పడం స్టార్ట్ చేస్తారు. ఈ మొత్తము వృత్తాంతం అంతా, ఈ మొత్తం భాగవతం అంతా ఆయన చెప్పడం స్టార్ట్ చేస్తారు. సో ఆయన వస్తారనమాట. సూత గోస్వామి వస్తే ఎంతో చక్కగా నమస్కరించి అందరూ ఆయనకి ఒక వ్యాసాసనం అంటారు, వ్యాసాసనం ఇచ్చి చక్కగా కూర్చోబెట్టి ఆయనకి ఎంతో మర్యాదతో మాట్లాడతారనమాట. ఓ సూత గోస్వామి, ఏమని చెప్తారంటే, మీ యొక్క మనస్సు ఎంతో సౌమ్యంగా ఉంది, ఎంతో ప్యూర్గా ఉంది, స్వీట్గా. ఎందుకంటే మీకు అసలు సింపుల్ హార్టెడ్, మీకు కన్నింగ్నెస్ అట్లాంటివి ఏమీ లేదు, ఎంతో సింపుల్ హార్టెడ్. మీరు అంత సింపుల్ హార్టెడ్ కాకుండా, అదే కాకుండా సబ్మిసివ్నెస్ అంటే గురువు పట్ల ఒక మర్యాద కానీ, గురువు చెప్పిన మాటలు మీద నమ్మకం కానీ, వినయం కానీ మీకు ఎంతో ఉంది. అంతగా ఉంది కాబట్టే సుఖాచార్య ఎంతో కాన్ఫిడెన్షియల్ సీక్రెట్స్, ఇవన్నీ ఏంటి సీక్రెట్స్, ఇవి యాక్చువల్గా గుహ్యం, ఇవంతా ఇంత కాన్ఫిడెన్షియల్ సీక్రెట్స్ని మీకు బోధించారు. కాబట్టి మీరు ఖచ్చితంగా చాలా నాలెడ్జబుల్, చాలా తెలివి ఉంది మీకు. అంటే తెలివి అంటే ఇదనమాట, భగవంతుడి గురించి తెలుసుకున్న వాళ్ళే జ్ఞానం ఉందని అర్థం. సో ఇవంతా మీకు ఉంది కాబట్టి దయచేసి మా ఈ 6 ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పండి అని అక్కడున్న సేజెస్ అందరూ హెడెడ్ బై సౌనిక ఋషినే వీళ్ళకి ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ అందరూ మాట్లాడకుండా సౌనిక ఋషి అడుగుతారనమాట, మాకు ఈ డౌట్స్ ఉన్నాయి అని ఒక 6 క్వశ్చన్స్ అడుగుతారు. కానీ వాళ్ళు అడుగుతారు, కానీ వాళ్ళు అడిగిన వెంటనే సూత గోస్వామి మాట్లాడతారు, చాలా అప్రిషియేట్ చేస్తారు, చాలా అద్భుతమైన అభినందిస్తారు. ఎంతో చక్కగా క్వశ్చన్ అడుగుతారు మీరు. ఆ క్వశ్చన్లు ఏంటో మనం మాట్లాడదాం. కానీ ఫస్ట్ సూత గోస్వామి అభినందించి తన యొక్క గురువైన సుఖదేవ్ గోస్వామి గురించి కీర్తించి ఆయనకు ప్రణామం చేసి ఆయన క్లాస్ మొదలెడతాడు అనమాట. 1.2.3 ఎవరైతే భాగవతం చేతిలో పెట్టుకున్నారో, శ్రీమద్ భాగవతం ఫస్ట్ క్యాంటో 2nd చాప్టర్ 3rd శ్లోక. యస్వానుభావం అఖిల శృతి సారమేకం ఆధ్యాత్మదీపం అతిథిరిష్టాం తమోంధం సంసారినాం కరుణయాః పురాణ గుహ్యం తం వ్యాససూనుం ఉపయామి గురు మునీనాం. ఎంత అద్భుతమైన శ్లోకం, ఎంత చక్కగా చెప్తున్నారు. స్వానుభావం అఖిల శృతి సారమేకం. స్వానుభవం, స్వ అనుభవం అన్నమాట దాని అర్థం. అంటే మీరు స్వయంగా సుఖదేవ గోస్వామి చెప్తున్నారు, సూత గోస్వామి స్వయంగా మీరు రాధారాణితోనే ఉండి అనుభవించారు. మొత్తం అంతా భగవంతుడి యొక్క వృత్తాంతం అంతా చక్కగా మీరు కళ్ళతో వీక్షించారు. అలా వీక్షించడమే కాకుండా మీరు వేదవ్యాసుడు అంటే వ్యాసదేవి దగ్గరకు మళ్ళీ విన్నారు. అటువంటి మీరు ఈ భాగవతం అనే దీపంతో మా మనస్సులన్నింటినీ కూడా వెలిగించారు. అంటే ఈ ఆత్మని వెలిగించడం అంటే నిప్పు అంటే ఫైర్ కదా, ప్యూర్ చేస్తుంది, ఎటువంటి దాన్నైనా దాన్ని పవిత్రం చేస్తుంది నిప్పు అనేది. సో ఈ భాగవతం అనే దీపము మన యొక్క ఆత్మను కూడా పవిత్రం చేస్తుంది, దాని అర్థం అది. ఆధ్యాత్మ దీపం
అది మళ్ళీ ఇంకోటి ఏం చెప్తా అన్నారు, అతిథిరష్టాం తమోంధం అంటే ఇది అంత ఈజీ కాదు, అందరికి అర్థం కాదని మనకి ముందే మనం మాట్లాడుకున్నాం. కానీ ఎవరైతే దీన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తారో, కొంచెం ప్రయత్నిస్తూ ఉంటారో వాళ్ళు చాలా ఈజీగా ఈ సంసారం అనే సాగరాన్ని ఈజీగా దాటుకోగలుగుతారు అనేది దాని అర్థం అనమాట. సంసారిణం కరుణయాహ మీ యొక్క కరుణ వల్ల, మీ యొక్క దయ వల్ల. ఎవరిని చెప్తున్నారు? సుఖదేవ గోస్వామి మీ యొక్క దయ వల్ల ఈ సంసారంలో ఉన్న ప్రజలందరి కోసం, ఈ సంసారం అనే సాగరాన్ని దాటడానికి ఈ శ్రీమద్ భాగవతం పురాణ గుహ్యం. ఏంటది? పురాణ గుహ్యం, అన్నిట్లో కన్నా సీక్రెట్ అనమాట. దాన్ని మీరు చెప్పారు. తర్వాత ఏం చెప్తున్నారు? తం వ్యాస సూను ఉపయామి గురుమును. అటువంటి మీరు ఎవరి దగ్గర విన్నారు? వ్యాసదేవి దగ్గర విన్నారు. అటువంటి మీకు నేను నమస్కరిస్తున్నాను అని ఫస్ట్ ఆయన నమస్కరిస్తారు. అలా తన గురువుని నమస్కరించి తర్వాత నరనారాయణ ఋషుల్ని, సరస్వతి దేవిని అందరి నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దైవీం సరస్వతిం వ్యాసం తదోజయ ముదీరయే అని నమస్కరించి ఆయన నెక్స్ట్ ఇప్పుడు ఈ ఋషులంతా అడిగిన క్వశ్చన్స్ 6 క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఆ క్వశ్చన్స్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తారనమాట. సో ఫస్ట్ చాప్టర్ ఎవరి దగ్గర ఉందో భాగవతం చూసారంటే ఫస్ట్ చాప్టర్ అంతా ఋషులు క్వశ్చన్స్ అడుగుతారు. ఈ 6 క్వశ్చన్స్ ప్రశ్నలు అడుగుతారు. 2-3 అధ్యాయంలో దాని యొక్క సమాధానాలు సూత గోస్వామి ఇస్తారు. దాని గురించి క్లుప్తంగా నేను మీకు చెప్తాను. మొదటి ప్రశ్న, ఈ మానవాళికి అత్యంత శ్రేయస్కరమైనది ఏంటి, మంచిది ఏంటి అనేసి ఫస్ట్ క్వశ్చన్ మన కోసమే అడుగుతున్నారు. వాళ్ళకి అన్నీ తెలుసు కానీ మన కోసమే ఇవన్నీ అడుగుతున్నారు. సో అత్యంత శ్రేయస్కరమైనది ఏంటి అనేసి అడిగిన క్వశ్చన్ శ్లోకం వచ్చి ఫస్ట్ క్యాంటో ఫస్ట్ చాప్టర్ 9వ శ్లోకం 1.1.9. సో దాని ఆన్సర్ మనకి సూత గోస్వామి ఇస్తారు. భగవంతుడి పట్ల ప్రేమని పెంచుకోవడం, అదే అన్నిటికంటే శ్రేష్టమైనది, అదొక్కటే అన్నిటికంటే శ్రేష్టమైనది అని సూత గోస్వామి చెప్తారు. అలా నెక్స్ట్ 2వ ప్రశ్న ఏంటంటే, మొత్తం ఈ స్క్రిప్చర్స్ అంతా ఏదైతే ఉందో శాస్త్రాలు మొత్తానికి సారాంశం ఏంటి, దాని యొక్క సారం ఏంటి అనేది అడుగుతారనమాట. సో ఈ మొత్తం శాస్త్రాలకి సారం ఏంటి అంటే డివోషనల్ సర్వీస్, అంటే భక్తి యోగ, భగవద్భక్తి సేవ, భగవంతుడికి భక్తియుక్త సేవ అంటాం కదా, అదే దాని యొక్క సారం. కంప్లీట్గా భగవంతుడికి సేవ చేయడం. ఓకే, ఇది 1.2 అదే ఫస్ట్ క్యాంటో ఫస్ట్ చాప్టర్ సెకండ్ శ్లోకాలు చెప్పబడ్డారు. తర్వాత 3వ ప్రశ్న, కృష్ణ ఎందుకు వాసుదేవ దేవకికి పుట్టారు, ఎందుకు ఆవిర్భవించారు, ఏంటి కాజ్ ఏంటి, రీజన్ ఏంటి అన్నారు. రీజన్ ఏంటి అంటే చెప్పగలుగుతామా అసలు? కానీ సూత గోస్వామి ఒక రీజన్ చెప్పారనమాట. ఎవరైతే ఆతృతగా ఉన్నారో నన్ను చేరుకోవాలని వాళ్ళని తీసుకెళ్ళడానికి నేను వచ్చాను నాతో పాటు అనేసి అంటారు. బట్ చాలా రీజన్స్ ఉన్నాయి, ఎన్నో. ఆయన ఇష్టం కదా, స్వతంత్ర కదా, ఆయన అనుకుంటే ఆయన వస్తారు. అట్లనే పవిత్ర ధర్మాన్ని స్థాపించడానికి వస్తారు, భక్తుల్ని కాపాడడానికి వస్తారు అలా. తర్వాత 4వ ప్రశ్న, పురుషావతారాల గురించి అడుగుతారు అనమాట. పురుషావతారాలు అంటే మనకి 3 అవతారాలు ఉన్నాయన్నమాట. కార్ణోదక సాయి విష్ణు, గర్భోదక సాయి విష్ణు, క్షీరోదక సాయి విష్ణు అని 3 అవతారాలు ఉన్నాయి. కార్ణోదక సాయి విష్ణు అంటే మహావిష్ణు. ఓకేనా? ఈ మహావిష్ణువు ఒక సముద్రం మీద పడుకుంటారు. ఆయన యొక్క స్కిన్లో, ఆయన యొక్క చర్మంలో ఉన్న హోల్స్, రంధ్రాల నుంచి ఎన్నో బ్రహ్మాండాలు క్రియేట్ అవుతాయి. ఎన్నో బ్రహ్మాండాలు. ఆ బ్రహ్మాండాలు ఎప్పుడైతే క్రియేట్ అవుతాయో ఆయనే గర్భోదక సాయి విష్ణుగా ఎక్స్పాండ్ అవుతాడు, ఇంకో అవతారం తీసుకుంటారు. తీసుకొని ఆ బ్రహ్మాండం లోపలికి ఆయన వెళ్తారనమాట. ఏదో ఒక బ్రహ్మాండం లోపలికి ఆయన వెళ్తారు. ఆ గర్భోదక సాయి విష్ణు యొక్క చెమటే ఒక సముద్రం అంత ఉంటుందంట. ఆ సముద్రం మీద ఆయన పడుకుంటారు గర్భోదక సాయి విష్ణు. ఆయన పడుకుంటే ఆయన నాభి నుంచి వచ్చిన ఆయనే బ్రహ్మ. సో ఈ బ్రహ్మనే మొత్తం క్రియేషన్, ఇవన్నీ మీకు తెలుసు. క్రియేషన్ అన్ని ఈ భగవంతుడు ఆయన శ్వాస నుంచి వేదాస్ అని చెప్తాడు బ్రహ్మకి. బ్రహ్మ మొత్తం ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటారు అనమాట. సో ఈ గర్భోదక సాయి విష్ణునే మళ్ళీ
ఇంకో అవతారం తీసుకుంటారు, అదే క్షీరోదక సాయి విష్ణు. క్షీరోదక సాయి విష్ణు ఏం చేస్తారు, అణువుగా ప్రతి ఒక్క జీవిలోనే వెళ్ళిపోతారు, జీవి. అందుకే పరమాత్మ రూపంలో ఉంటారు భగవంతుడు చెప్తాం కదా, అది క్షీరోదక సాయి విష్ణు. ప్రతి ఒక్క మనస్సులో ఆయన వెళ్ళిపోతారు. మనసే కాదు, ప్రతి ఒక్క ఆటంలో కూడా, సైన్స్ గా చెప్పాలంటే ఆటం, చిన్న చిన్న పార్టికల్స్ లో కూడా ఆయనే ఉంటాడు. గడ్డి పోచైనా కదలదంటారు, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఆయనే కాబట్టి, అది ఆయన యొక్క శాంక్షన్ లేదే ఏది జరగదు. సో అలా ఇది 3 పురుష అవతారాలు. సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేశారు సూత గోస్వామి. తర్వాత లీల అవతారాల గురించి అడుగుతారు. లీల అవతారాలు అంటే పురుషావతారాలు ఎప్పుడైతే క్రియేట్ చేయబడిందో అప్పుడు మనకేమవుతుందంటే లీల అవతారాలు భగవంతుడు ఏదైతే క్రియేట్ చేస్తారో అందులోపలికి వెళ్ళి లీలలు చేయడం స్టార్ట్ చేస్తారనమాట. మనం వినుంటాము లీలావతారాలు మత్స్య, కూర్మ, వరాహ, వామన, నరసింహ, రామ, అన్ని అవతారాలు కరెక్టా? ఈ అవతారాలన్నీ కూడా పురుషావతారాలు. దీన్ని అంటే వీళ్ళందరూ కూడా పురుషుల నుంచి వస్తారు, అంటే పురుషావతారం నుంచి వచ్చిన వాళ్ళే లీలావతారాలు. సరే, లీలావతారాలు అంతా కూడా పురుషావతారాలు అని చెప్పాం. అలానే పురుషావతారాలు అంతా ఎక్కడి నుంచి వచ్చారు అనేది మొదటి స్కందం 3వ చాప్టర్ 3వ అధ్యాయం 28వ శ్లోకం చదివారంటే, ఏతే చాంస కళా పుంష కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రాది వ్యాకులం లోకం హృదయంతి యుగే యుగే. కృష్ణస్తు భగవాన్ స్వయం, కృష్ణుడి నుంచి లీలావతారాలంతా చెప్పాను కదా పురుషావతారం నుంచి వచ్చారు. పురుషావతారాలంతా కృష్ణస్తు భగవాన్ స్వయం, ఆయన నుంచి భగవంతుడు స్వయంగా, ఆయన నుంచి అన్ని అవతారాలు వస్తుందని సూత గోస్వామిని చక్కగా వివరిస్తారనమాట. సో మీకు ఇదే 3వ అధ్యాయంలో మొత్తం 21 అవతారాల్ని, మొత్తం అంటే ఎన్నో అవతారాలు ఉన్నాయి భగవంతుడిది, 21 అవతారాలని స్పెషల్గా అందులో చెప్తారనమాట. అంటే జస్ట్ పేర్లు మాత్రం చెప్తారు, మనము బ్రీఫ్గా వెళ్ళినప్పుడు చక్కగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, అన్ని మాట్లాడుకుందాం. సో ఇదైంది. ఇంకో 6వ ప్రశ్న ఏంటంటే, ఎప్పుడైతే కృష్ణుడు ద్వాపర యుగంలో అందరినీ వదిలేసి వెళ్ళిపోయాక ఈ మొత్తం ధర్మ రిలీజియన్ అయితే ఏదైతే ఉందో అది ఎవరిపై శరణు కోరింది అని అందరూ సేజెస్ అడుగుతారనమాట. అప్పుడు సూత గోస్వామి చెప్తారు, వాళ్ళందరూ ఈ రిలీజియన్ ధర్మం అంతా కూడా శ్రీమద్ భాగవతాన్ని శరణు కోరింది అనేసి అంటారనమాట. అంటే చూడండి ఎంత ఇంపార్టెంట్ శ్రీమద్ భాగవతము. సో ఇప్పుడు వీళ్ళకి చాలా ఆసక్తి అయిపోయింది, ఓ కృష్ణుడు వెళ్ళిపోతే శ్రీమద్ భాగవతాన్ని అందరూ శరణు కోరారా? అయితే శ్రీమద్ భాగవతము ఎవరు రాశారు, ఎలా ఇన్స్పైర్ అయ్యారు శ్రీమద్ భాగవతం రాయడానికి అనే క్వశ్చన్లు మెల్లమెల్లగా మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతారనమాట. ఎందుకు రాశారు, ఎలా ఇన్స్పైర్ అయ్యారు? తర్వాత మనం చాలా ఫేమస్గా విన్నాం కదా, సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్కి చెప్పారని. అయితే పరీక్షిత్ ఎవరు, పరీక్షిత్ యొక్క గుణాలు ఏంటి, పరీక్షిత్ ఎందుకు వినాల్సి వచ్చింది, పరీక్షిత్ సుఖదేవ్ గోస్వామి ఎప్పుడు కలిశారు, ఇవన్నీ మళ్ళీ క్వశ్చన్స్ వాళ్ళు అడుగుతారనమాట. సరే, మొత్తానికి మీరు చూసారా పైన 6 క్వశ్చన్స్లో నేను మీకు చెప్పాను మొదట్లోనే, భాగవతం అంతా కూడా భక్తి గురించి, భగవంతుడి గురించి, భాగవతుల గురించి. ఫస్ట్ 2 క్వశ్చన్లు భక్తి గురించి అడిగారు, సెకండ్ 3 క్వశ్చన్లు తర్వాత ఏమడిగారు, భగవంతుడి గురించి అడిగారు, లాస్ట్ శ్రీమద్ భాగవతం గురించి అడిగారు. సో మొత్తం దాన్ని వివరించారు మొత్తానికి. అలానే ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారు కదా, వ్యాసదేవ్ ఎందుకు రచించారు, ఆయనకి ఎవరు ఇన్స్పైర్ చేశారు శ్రీమద్ భాగవతం రాయమని అనేసి మన ఋషులందరూ అడుగుతారనమాట సూత గోస్వామిని, ఎందుకు రచించారు. అప్పుడు సూత గోస్వామి చెప్తారు, ఒకానొక రోజు వ్యాసదేవ్, మనం మాట్లాడుకున్నాం, వ్యాసదేవ్ చాలా బాధపడుతూ ఉన్నారు, ఆయనకి ఏమాత్రము మనసుకి తృప్తిగా లేదు. అలాంటప్పుడు ఆయన మనసులో ఒక నిమిషం అనుకున్నాడు, ఏమో నేను భక్తి గురించి రాలేదేమో, భగవంతుడి గురించి రాలేదేమో, భక్తుల గురించి రాలేదేమో అని అనుకుంటే అప్పుడు వెంటనే నారదముని వస్తాడు. నారదముని వచ్చి, నువ్వు అనుకుంది కరెక్టే, నువ్వు కృష్ణుడి గురించి, ఆయన భక్తి గురించి, భాగవతుల గురించి రాయలేదే, నువ్వు ఎంతసేపు ఆ పురుషార్థాల గురించే మాట్లాడావు, అది ఎందుకు పనికి వస్తుంది, ఆ పురుషార్థాల వల్ల మానవులు పక్కదారి వెళ్ళిపోతున్నారు, అంటే అర్థకామ మోక్ష ఇవి, దానివల్ల ఏమొస్తుంది వాళ్ళకి, గివ్ అండ్ టేక్ పాలసీ అయిపోతుంది. అలా కాదు, నిజమైన భక్తి యొక్క సేవ గురించి నువ్వు మాట్లాడలేదు. సరే, నీకు ఇది అర్థం కావాలంటే నేను నీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను
అనేసి తన గురించే, తన హిస్టరీనే నారదుని చెప్తాడు. నారదుని యొక్క సొంత కథనే చెప్తాడు అనమాట. ఒకనొక బ్రహ్మ యొక్క ముందు రోజు, ప్రీవియస్ డే ఆఫ్ బ్రహ్మ ఆ రోజు ఏమవుతుందంటే, నారదముని అప్పుడు ఒక పని మనిషికి కొడుకుగా ఉండేవాడు. పని మనిషికి కొడుకుగా ఉండేటప్పుడు చాతుర్మాస్యం, మీకు తెలుసు కదా, చాతుర్మాస్య 4 నెలలు వస్తుంది. ఆ 4 నెలల్లో భక్తి వేదాంతులు, గొప్ప భక్తులు వాళ్ళ ఇంటికి వస్తారనమాట. అప్పుడు వీళ్ళకి ఎంతో ఆనందపడి ఆ భక్తులకి సేవ చేయడము, అమ్మ కొడుకు అంటే నారద మునిను వాళ్ళ అమ్మగారు ఇద్దరు సేవ చేయడం మొదలెడతారనమాట. ఆ 4 మాసం కూడా ఎంతో చక్కగా వాళ్ళకి సేవ చేస్తూ వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఏదైతే ప్రసాదం తిని వదిలేసి ఉంటారో ఆ మెతుకుల్ని నారదముని తింటారనమాట. అలా తింటూ వాళ్ళు చెప్పే కథలు, కృష్ణ కథలు మొత్తం చక్కగా ఎంతో చక్కగా విని ఆయనకి ఏమైందంటే మనసులో భక్తి అనే బీజము మొదలైందనమాట. భగవంతుడి మీద ప్రేమ అనేది నారదమునికి మొదలవుతుందనమాట. అప్పుడే ఆయన నారదముని కాదు, ఆ అబ్బాయికి మొదలవుతుందనమాట. సరే, ఇంకా 4 నెలలు అయిపోయింది. ఈ భక్తి వేదాంతులు ఇంకా వెళ్ళాల్సిన టైం వచ్చింది. వెళ్ళేటప్పుడు చెప్తారు, నువ్వు ఈ భక్తియుక్త సేవని కొనసాగించు, భగవంతుని మీద ప్రేమను పెంచుకో అని చెప్పి వెళ్ళిపోతారు. వాళ్ళు ఎప్పుడైతే వెళ్ళిపోతారో కొద్ది రోజుల తర్వాత నారదముని వాళ్ళమ్మ పాము కాటుతో చనిపోతారు. పాము కాటుతో చనిపోవడంతో ఇంకా ఆయనకు అర్థమైంది కదా, ఇంకా ఏది శాశ్వతం కాదు, ఏదో ఒక రోజు అందరు పోవాల్సిందే. చక్కగా ఆయన సరే అనేసి అక్కడ నుంచి బయలుదేరి నడుచుకుంటూ వెళ్ళి ఎండలో తిరుగుతూ ఆయనకి చాలా దప్పికేస్తే ఒక చోట నీళ్ళు తాగి కూర్చొని కాసేపు రిలాక్స్ అయ్యి వెంటనే ఈ భక్తి వేదాంతులు ఏదైతే చెప్పారో భగవంతుడి గురించి అదంతా వాళ్ళు మళ్ళీ గుర్తు తెచ్చుకొని మనసులో స్మరిస్తూ ఆయన కళ్ళు మూసుకొని చాలా చక్కగా స్మరిస్తూ ఉంటారు. వాళ్ళు ఏదైతే చెప్పారో అదే మళ్ళీ ముందులాగా మనకి ఇట్లా డిస్కషన్కి ఈరోజు యూట్యూబ్ అంతా ఉంది. సో దట్ టైమ్ ఇట్ వాజ్ నాట్ దేర్. చక్కగా ఆయన కూర్చొని స్మరిస్తూ ఉన్నారు మళ్ళీ ఆయన ఏదైతే భగవంతుడు చెప్పారో. ఎప్పుడైతే ఆయన స్మరించడం స్టార్ట్ చేస్తారో ఆయన మనసు లోపలికి వెంటనే భగవంతుడి యొక్క రూపము సాక్షాత్కారం అవుతుందన్నమాట, వెంటనే వస్తుందన్నమాట. వచ్చినవన్నీ ఆయనకి ఆనందం తట్టుకోలేక ఆయన ఎంతో ఎంజాయ్ చేస్తున్నాడు. ఒక క్షణకాలంలోనే వెంటనే అది మాయమైపోయింది. మాయమైపోవడం ఈయన మళ్ళీ అదే ప్రాసెస్ ఏదైతే చేస్తున్నాడు ఇంతకుముందు, ఎలా అయితే భగవంతుడు వచ్చాడో మళ్ళీ అదే ప్రాసెస్ ట్రై చేస్తాడనమాట. అలా ట్రై చేస్తే ఈసారి మాత్రం భగవంతుడి మనసులోకి రావట్లేదు. మనసులో ఎందుకు రావట్లేదు అని ఎంతో కోరుకుంటాడనమాట. అప్పుడు ఆయనకి ఒక వాయిస్ వినబడుతుంది, నువ్వు భక్తి అనేది నీకు స్టార్ట్ అయింది, కానీ అది ఎట్లా ఉందంటే బేబీ శిశువు రూపంలో ఉంది నీ ప్రేమ, అది ఇంకా ఎవరి రూపంకి రావాలి, ఇంకా నీకు తెలుసుకోవాలి. ఎందుకంటే నువ్వు ఇంకా భౌతిక దానికి కనెక్ట్ అయి ఉన్నావు. సో దీని నుంచి నువ్వు బయటపడితే కానీ నా యొక్క రూపాన్ని నువ్వు దర్శించుకోలేవు, నా యొక్క అసోసియేషన్ నీకు కలగదు. కాబట్టి నువ్వు కంటిన్యూ, ఇది అట్లనే భక్తియుక్త సేవని కంటిన్యూ చెయ్యి అని చక్కగా చెప్తారనమాట. భగవంతుడు చెప్పిన మాటలు విని నారదముని అట్లనే భక్తియుక్త సేవ చేసుకుంటూ భగవంతుడు అంటే నిస్వార్థంగా ఇంకా ఈ లోకంకి నాకు సంబంధం లేదన్నట్టు భగవంతుడిని స్మరిస్తూ ఆయన ప్రాణాన్ని వదులుతాడనమాట. ప్రాణం ఎప్పుడైతే వదిలేస్తాడో నెక్స్ట్ జన్మ బ్రహ్మ మళ్ళీ క్రియేట్ చేసేటప్పుడు బ్రహ్మ కుమారుడుగానే పుడతాడు. బ్రహ్మ నుంచి ఉద్భవిస్తాడనమాట. ఎటర్నల్ బాడీ అంటే ఇలాంటి భౌతిక శరీరం ఆయనకు లేదనమాట. ఆయన బయటకు వచ్చిన నారదముని, వెంటనే ఆయన పేరు నారదముని. ఆయన ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, ఏ లోకానికన్నా వెళ్ళొచ్చు, భగవంతుని ఏ టైంలోనా దర్శించుకోవచ్చు, భగవంతుడితో మాట్లాడచ్చు, భగవంతుడితో జోక్ చేసుకోవచ్చు, భగవంతుడి లీలల్లో పార్టిసిపేట్ చేయొచ్చు. మీరు విన్నారా, కంస 10 సంవత్సరాలు వెతుకుతారనమాట. ఎక్కడ 8వ కొడుకు దేవకి వస్తువులకు వచ్చిన 8వ కొడుకు ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే ఎక్కడున్నాడు అనేసి 10 సంవత్సరాలు వెతుకుతాడు. అప్పుడు నారదముని చక్కగా కూల్గా వచ్చి దేవకి ఒక 8వ కొడుకు ఎక్కడో లేదు, నంద మహారాజు యశోద దగ్గర ఉన్నాడు అనేసి అన్ని చెప్పేశాడు అనమాట. సో అంత ఒక ఇండిపెండెన్స్, స్వాతంత్రం ఇచ్చేశాడు భగవంతుడు. ఎందుకంటే ఆయన అంత గొప్ప భక్తి యోగని ఆయన చేశారు, భక్తిని ఫాలో అయ్యారు కాబట్టి చక్కగా అంత స్వాతంత్రాన్ని ఇచ్చారు. సో మనం కూడా భక్తియుక్త సేవ చేస్తే భగవంతుడి యొక్క లీలలో పార్టిసిపేట్ చేయొచ్చు ఒకరోజు, అలాంటిది జరుగుతుందన్నమాట. ఓకే, ఈ విధంగా ఎప్పుడైతే నారదుని చెప్తారో ఇంకా వ్యాసదేవుడు అనుకుంటారు, ఓకే నేను కూడా భక్తి గురించి నేను ఇంకా తెలియజేయాలనేసి ఆయన మెడిటేట్ చేస్తారు. ఆయన మెడిటేట్ చేసినప్పుడు ఆయన ఆలోచనలో
కృష్ణ భగవంతుడు పరమాత్ముడు కనబడుతూ ఆయన వెనకాల మాయాదేవి వెనకాల మనమందరం ఈ బద్ధజీవులు ఇదంతా కనబడుతున్నారు. ఓకే, భగవంతుడు ఉన్నాడు, భగవంతుని వెనకాల మాయ, ఎందుకంటే మాయ అనేది భగవంతుడి యొక్క పవర్. ఇంకా మాయ వెనకాల ఎవరున్నారు? మనం అందరం బద్ధజీవులను. సో మాయ నుంచి కాపాడాలి, మనం అందరినీ ఎక్కడి నుంచి కాపాడాలి? బద్ధజీవుల్ని మాయ నుంచి కాపాడాలి అంటే కృష్ణ భగవాన్ ఈయన ఒకటే శరణం కదా, ఎందుకంటే ఆయనే అన్నిటికీ ఎంపరర్ పవర్, ఆయనకే అన్ని ఉంది. సో ఆయన వల్లనే అది కుదురుతుంది, సాధ్యం అవుతుంది. కాబట్టి భగవంతుడి యొక్క లీలల గురించి రాద్దామని చక్కగా రాసిందే శ్రీమద్ భాగవతం. సో మీకు ఈరోజు ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాను, తర్వాత పరీక్షిత్ గురించి చెప్పి ఇంకా కంటిన్యూ చేద్దాం. శ్రీమద్ భాగవతం ఈరోజు 7th చాప్టర్ కంప్లీట్ చేశాను, రేపు మిగతాది కంప్లీట్ చేస్తాను. రేపు ఫస్ట్ క్యాంటో మొత్తం చెప్పడం అవుతుంది. చాలా సంతోషం. ఆల్ గ్లోరీస్ టు అసెంబుల్ డివోటీస్. హరే కృష్ణ. ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాద.